హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. సో దానికి సంబంధించి ఈరోజు అభిమానులందరికీ రామ్ చరణ్ డెడికేటెడ్ వీడియో ఒకటి చేయబోతున్నాను. లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఒక అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు ఆ చిత్రానికి సంబంధించి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఆ పోస్టర్ హల్చల్ చేస్తోంది, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఒక్కసారి మరి 15 సినిమాలకు సంబంధించి రామ్ చరణ్ ఎంత సక్సెస్గా సాధించాడో, ఎన్ని అభిమానుల గుండెల్లో ఎలాంటి ఆరాధ్య దైవంగా నిలిచాడో, మరి తండ్రికి తగ్గ తనయుడిగా మారిన మెగా పవర్ స్టార్ కెరియర్ పైన ఒక లుక్ వేసుకుందాం రండి. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ తన తొలి చిత్రం చిరుతతోనే తన మెగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటు డాన్సుల్లో కానీ, ఫైట్లలో కానీ, మేనరిజమ్స్లో కానీ తనదైన ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో తొలి చిత్రం చిరుతతోనే మన రామ్ చరణ్ తన స్టైల్, స్టామినాని చూపించడమే కాకుండా కేవలం 20 కోట్లతో తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తే దాన్ని దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చి, నిజంగా ఇంట్రడక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఇది మెగా వారసుడి చరిత్ర అని తొలి చిత్రంతోనే నిరూపించాడు. ఇక మగధీర విషయం గురించి మీకు తెలియంది కాదు, నేను చెప్పాల్సిన అవసరము లేదు. అసలు విషయం ఇక్కడ దాదాపు 40 కోట్లతో మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కిస్తే అది దాదాపు 150 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చి మన తెలుగువాడు కూడా ఇన్ని 100 కోట్ల షేర్ని సాధించగలడు, అది కూడా వరల్డ్ వైడ్ మార్కెట్ని సాధించగలడు అని రాజమౌళి గారు పెట్టుకున్న నమ్మకాన్ని రామ్ చరణ్ అద్భుతంగా నిరూపించుకున్నాడు తన డాన్సులతో, తన మేనరిజమ్స్తో అని చెప్పొచ్చు. అయితే దాని తర్వాత ఆరెంజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, కానీ అది ఒకప్పటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరెంజ్ భారీ నష్టాలనే తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సందర్భంలోనైనా రామ్ చరణ్కి ఒక ఫేవరెట్ మూవీ ఉంది అంటే అది ఆరెంజ్ అని మాట్లాడుకుంటారు అభిమానులు. అయితే రీసెంట్గా శివరాత్రి రోజు కూడా ఆరెంజ్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తే దానికి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడం కేవలం 2 రోజులలో అంటే అది మామూలు విషయం కాదు. మరి అప్పుడు రామ్ చరణ్ని అభిమానించలేని ప్రజలంతా ఇప్పుడు బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారో, మరి ఇప్పటి వరకు మరి నాగబాబు గారికి మరి ఈ విజయం ఏదో అప్పుడే వచ్చి ఉంటే ఆరెంజ్కి అంత భారీ నష్టాలు వచ్చి ఉండేవి కావు అని అనుకుంటూ ఉంటారు. మరి అంత భారీ నష్టాలు తీసుకొచ్చిన తర్వాత వచ్చిన చిత్రమే రచ్చ. అయితే సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ రచ్చ చిత్రం నిజంగా మెగా ఆడియన్స్కి అండ్ మెగా ఫ్యాన్స్కి మాత్రం అద్భుతమైనటువంటి మాస్ ఫీస్ట్ పెట్టిందని చెప్పొచ్చు. తొలిసారిగా తమన్నా కాంబినేషన్లో వచ్చిన రచ్చ నిజంగా ఇప్పటికీ స్పెషల్ ఫ్యాన్ బేస్తో, అద్భుతమైనటువంటి సాంగ్స్తో నిజంగా ఇప్పటికీ అభిమానులు చాలా ఇష్టంగా చూసే రామ్ చరణ్ సినిమాల్లో రచ్చ ప్రథమంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేయాలి అని భావిస్తూ తనకంటూ ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ని అండ్ కెరియర్ని ప్లాన్ చేసుకుంటున్నటువంటి రామ్ చరణ్కి అద్భుతమైన చిత్రం దక్కింది, అదే ఎవడు అని చెప్పొచ్చు. సో ఎవడు చిత్రాన్ని ఒక నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనని తీసుకొని ఇటు మల్టీ స్టారర్గా చూపిస్తూనే దాన్ని ఒక డిఫరెంట్ మోడ్యులేషన్స్తో ఎవడు చిత్రాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఆ తర్వాత రంగస్థలం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం నిజంగా రామ్ చరణ్లో ఉన్నటువంటి అసలైన నటుడిని బయటకు తీసుకొచ్చి సినీ ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పొచ్చు. నిజంగా అందులో చెవిటివాడైనటువంటి చిట్టిబాబు పాత్రని ఎంత పొగిడినా తక్కువే. ముఖ్యంగా క్లైమాక్స్లో రామ్ చరణ్ నటనని చూస్తే కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారి ఆపద్బాంధవుడు గుర్తొస్తుంది అని కామెంట్లు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ చిత్రానికి ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చాయో
మనకు తెలియంది కాదు, అభిమానులైనటువంటి మీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలాంటి చిత్రాలను ప్రయోగాలు చేస్తూనే ఎన్నో అవమానాలు కూడా మన రామ్ చరణ్ తన కెరియర్లో అనుభవించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా బాలీవుడ్లో జంజీర్ అనే ఒక చిత్రాన్ని చేసినప్పుడు అక్కడ అపూర్వ లాకియా దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం చాలా అవమానాలను మూటగట్టుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తే మాత్రం ఎగబడి జనాలు చూస్తున్నారు, ఎందుకో మరి తెలియదు. గొప్ప గొప్ప హీరోలు, గొప్ప గొప్ప హీరోయిన్లు కూడా ఇప్పుడు బాలీవుడ్లో ప్రస్తుతానికి రామ్ చరణ్తో నటించాలని ఊవిలూరుతున్నారు. అది మరి త్రిబుల్ ఆర్ తర్వాత తనకు ఆస్కార్ రేంజ్లో గౌరవం రావడం వల్ల, లేకపోతే అసలు తెలుగువాడి సత్తా ఏంటో రామ్ చరణ్ త్రిబుల్ ఆర్తో చూపించడం వల్ల నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ స్టామినాని మరి ఇటు పవర్ స్టార్ స్టామినాని కలిపితే రామ్ చరణ్ స్టామినా అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా వివాదాలకు కారణమైన ఎన్నో సందర్భాల్లో కూడా రామ్ చరణ్ రేసులో ఉన్నాడు అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా సైడ్ అయిపోతాయి అన్న సంగతి ప్రస్తుతానికి అందరికీ తెలుసు. అయితే కేవలం 4 కోట్లతో తన మార్కెట్ని స్టార్ట్ చేసినటువంటి రామ్ చరణ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సినిమాకి దాదాపు 70 కోట్ల నుంచి 80 కోట్లు తన రెన్యురేషనే తీసుకునే స్థాయికి ఎదిగాడు. కేవలం 15 సినిమాలకి అంటే మాత్రం అది మామూలు కష్టం కాదు, అది మామూలు దీక్ష పట్టుదల కాదని చెప్పొచ్చు. నిజంగా తండ్రి దగ్గ కొడుకు అంటే ఇలాంటి సందర్భాల్లోనే రామ్ చరణ్ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలు గర్వంగా ఉంటాయి. ముఖ్యంగా మనం బ్రూస్లీ చిత్రం గురించి మాట్లాడుకోవాలి. సరైన కథనం కనుక ఆ చిత్రంలో ఉన్నట్టే నిజంగా ఒక సందర్భంలో అది పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఎంతోమందిని ఆనందపరిచినటువంటి చిత్రం. అనవసరంగా ట్రోలింగ్కి గురువైపోయి ఆ చిత్రాన్ని ఎవరు ఆదరించలేదు. కానీ దాన్ని కనుక నిజంగా ట్రోలింగ్కి బారిన పడకపోయి ఉంటే అది ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యేది. సో ఇలాంటి మచ్చు తునకలు ఎన్నో ఉన్నాయి రామ్ చరణ్ కెరియర్లో. ఇటు ఎంతో గొప్పగా దర్శక ధీరుడు అని చెప్పుకుంటున్నటువంటి మన రాజమౌళి గారికి ప్రియతమైనటువంటి నటుడు, అతి ఇష్టమైనటువంటి నటుడు ఎవరంటే ఆయన ఫస్ట్ చెప్పే పేరు మాత్రం రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ డెడికేటెడ్ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా రామ్ చరణ్కి బర్త్డే విషెస్